సర్వైకల్ రాడిక్యులోపతి అంటే ఏమిటి? దాని గురించి మనం తెలుసుకుంటాము. చాలామంది ఈ విధంగా పేషెంట్లు సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే ఫస్ట్ మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ మెడ నొప్పి ఒక 2 మంత్స్ లేదా 5 మంత్స్ లేదా కొందరికైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నెక్ పెయిన్తో స్టార్ట్ అయ్యేసి తర్వాత రాను రాను ఏమవుతుందంటే ఈ నెక్ పెయిన్ స్లోగా భుజానికి రేడియేట్ కావడము, వాళ్ళ భుజం నుంచి కొన్ని రోజులకు మేబీ కొన్ని రోజులు లేదా కొన్ని నెలలకు అది ఎల్బో వరకు స్ప్రెడ్ కావడము, తర్వాత మొత్తం హ్యాండ్ వరకు రేడియేట్ కావడం జరుగుతుంటుంది. ఈ విధంగా వచ్చినప్పుడు అది రాడిక్యులోపతి అని మనకు నిర్ధారణ అవుతుంది. సో ఈ విధంగా ఎందుకు వస్తుందంటే ఈ మనకు మెడలో వెన్నుపాములో వెన్నుపూసలు ఉంటాయి. ఆ విధంగానే మెడ నుంచి కింది వరకు ఆ వెన్నుపూస మధ్యలో వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి రూట్స్ బయటకు వస్తుంటాయి. యాక్చువల్లీ ఆ రూట్స్ బయటకు వచ్చేసి ఆ నెర్వ్స్ అనేది మొత్తం చేతికి సప్లై చేస్తుంటుంది. ఆ రూట్స్ కొన్ని కారణాల వల్ల అంటే ఇంజురీస్ వల్ల కానీ, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ అంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల, శక్తికి మించిన బరువు ఎత్తడం వల్ల కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజురీస్ పరిగెత్తు కింద పడిపోవడం కానీ గేమ్స్ ఆడేటప్పుడు. సో ఇటువంటి వల్ల మొదట్లో నెక్కు కొద్దిగా దెబ్బ తగులుతుంది, అప్పుడు పెయిన్ కొద్దిగా వస్తుంది, తగ్గిపోతుంది. తర్వాత కొన్ని రోజులకు రిపీటెడ్ ఇంజురీస్ వల్ల అది ఆ డిస్క్ అనేది ఫర్దర్ డిస్క్ జారేదాని వల్ల అంటే స్లిప్ అయ్యేదాని వల్ల ఆ నరం పైన ఒత్తిడి పడి ఫస్ట్ ఆ నొప్పి అనేది స్లోగా మెడ నుంచి భుజాలకు ఆ ప్రెషర్ ఎక్కువ కొద్దీ ఇంకా స్లోగా కింది వరకు రేడియేట్ అవుతుంటుంది. దీన్ని సర్వైకల్ రాడిక్యులోపతి అంటారు. ఇది ముఖ్యంగా దీనికి ఒకటి వచ్చి డాక్టర్ను సంప్రదించడం అనేది చాలా ముఖ్యము. సో డాక్టర్ని సంప్రదించిన తర్వాత కొన్ని మందులు ఇస్తారు ఆ నొప్పి తగ్గేదానికి. సో ఆ మందులతో ఆల్మోస్ట్ ఒక 15 days to 1 month వరకు వాడితే 95% ఆఫ్ పేషెంట్స్కు ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. బట్ దీంట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నొప్పి మళ్ళీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా తర్వాత మళ్ళీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, తర్వాత ఏదైనా పనుకోవడంలో కొద్దిగా డిఫరెంట్ పాస్చర్లో పనుకునే కానీ మళ్ళీ వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రము ఎప్పటికీ తీసుకుంటే మంచిది. యాక్చువల్లీ మినిమం ఒక 2 to 3 months వరకు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వెయిట్ లిఫ్ట్ చేయడము, బకెట్ ఆఫ్ వాటర్ కానీ, లేకపోతే ఎనీ మూటలు కానీ, బ్యాగ్స్ కానీ, ఇటువంటివన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటరు. తర్వాత నేలపైన కూర్చోవడము, నేలపైన పనుకోవడం అనేది అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే నేలపైన కూర్చొని పైకి లేసేటప్పుడు ఆ చేతులపైన ప్రెషర్ పడేదానివల్ల ఈ నరం అనేది ఇంకా ప్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత సోఫాలో కూర్చోవడం కూడా వీలైతే అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే సోఫా నుంచి కూర్చోేటప్పుడు చాలా ప్రెషర్ దానిపైన పడేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సాధారణంగా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. నార్మల్గా చేసే వర్క్ అంతా చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ అయితేనేమి, ఇంటి వర్క్ అయితేనేమి అన్నీ చేసుకోవచ్చు. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆ మందులు వాడేదానివల్ల ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పేషెంట్స్కు పూర్తిగా తగ్గిపోతుంది. ఓన్లీ 5% ఆఫ్ ద పేషెంట్స్కు ఈవెన్ 2 months 3 months మందులు వాడిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే తర్వాత కూడా తగ్గలేదంటే అప్పుడు మనము ఎంఆర్ఐ తీస్తే లోపల డిస్క్ ఎంతవరకు బలిజైంది, తర్వాత నరం ఎంతవరకు ప్రెస్ అయిందని కనుక్కొని దాన్ని బట్టి మనము సర్జరీ ప్లాన్ చేసుకోవడము. వాళ్ళ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ రికరెన్స్ అనేది రాదు. సో ఈ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకునే దానివల్ల మనము ఈ పెయిన్ పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉంది.